హాయ్ ఫ్రెండ్స్, అత్యంత చలైన ప్రదేశాల్లో ఎలా ఉంటారు, జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి ఎలా ఉందనేది. ఇంటి మీద ఇంత మంచు నిలబడిపోతే వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో చూడండి. చాలా ఇబ్బందికర పరిస్థితి అనమాట. రోజు మొత్తం మంచు లోపలే కప్పబడి ఉంటారు వీళ్ళు. అందుకే చూసారు కదా, ఇళ్ళన్నీ చెక్కతో కట్టిన ఇళ్ళే ఉంటాయి. ఎందుకంటే అది ఎండని, వేడిని అన్నింటిని కూడా తట్టుకోగలదు అనమాట. అందువల్ల చెక్కతో ఇల్లు కడతారు. మనకు అటు పక్కంతా మనకు రష్యా కానీ ఆ సైడ్ మొత్తం కూడా చెక్కతోనే కట్టుంటారు అనమాట. స్వీడన్, స్విట్జర్లాండ్ లాంటి ప్రదేశాల్లో కూడా చెక్కతోనే కట్టుంటారనమాట. ఇది చూడండి, అసలు కార్స్ అవన్నీ కూడా అయితే ఇంజిన్ ఆన్లోనే ఉండాలండి. ఆఫ్ చేసినామంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ పనిచేయదనమాట. అంత ఇబ్బందికర పరిస్థితి వాళ్ళది. అన్ని వీళ్ళు ఈ విధంగా రోడ్ల మీద కూడా ఉండే ఐస్ని అంతా ఈ విధంగా కట్ చేసి తీసేస్తుంటారు. ఇండ్ల పైన కూడా మీరు గమనించవచ్చు ఏ విధంగా ఉందో. ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారో ఆలోచించండి. కానీ చాలా కష్టం అండి. అలాంటి ఇప్పుడు మనము ఇండ్లలో చూసుకుంటే మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, చలిగా ఉన్నా కూడా తట్టుకోలేము మనం. అలాంటిది ఇంత పెద్ద చలి ప్రదేశంలో వీళ్ళు ఎలా బతుకుతున్నారు, వీళ్ళు ఎలా దీన్ని కంటిన్యూ చేయగలుగుతున్నారు అనేది చాలా కష్టం. వీళ్ళు తినే ఆహార పదార్థాలు కానీ ఏది కూడా చిన్న వేడి నీళ్ళని ఎగిరేసిన గాలిలో కూడా అది చల్లగా అయిపోయి అసలు కనబడకుండానే పోతుంది. అంతేకాకుండా వీళ్ళు తినే ఫుడ్ కూడా అన్ని ఫ్రోజన్ ఫుడ్ అండి. ఊరికి వేడి చేసుకొని దాన్ని సూప్ లాగా చేసుకొని తాగుతారు, అంతే తప్పనిసి. దానికోసమే అనమాట వీళ్ళు ఐస్ని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు. వాటర్ని ఆ ఐస్తోనే వాళ్ళు వాటర్గా చేసుకొని దాన్నే తాగుతూ ఉంటారు అనమాట. అంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంటారు. అలాంటి చోట మనమంతా ఉండగలమా అంటే ఖచ్చితంగా ఉండలేమండి. ఈ క్లైమేట్లో ఉండేవాళ్ళు ఆ క్లైమేట్లో ఉండాలంటే చాలా కష్టం అనమాట.